వెరైటీ పెట్స్ సిటీనే హాట్ స్పాట్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. మరికొద్ది గంటల్లో మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలు. కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ భద్రత, ఉత్కంఠగా ఎదురు చూస్తున్న నేతలు. చంద్రబాబు ఎల్లో బ్యాచ్ రోజూ విషం చిమ్ముతోంది. జగన్ వ్యక్తిత్వాన్ని హననం చేసే కుట్రలని పేర్ని నాని ఫైర్. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తామనే వైఎస్ఆర్సీపీకి పీఎస్సీ చైర్మన్ ఇవ్వలేదు. బాబు సర్కార్ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తోందన్న ఎమ్మెల్యే చంద్రశేఖర్. కామన్వెల్త్ మేడ్ అర్త్ కాన్ఫరెన్స్ కు హాజరైన రేవంత్ రెడ్డి. ఆర్బిట్రేషన్ మ్యాప్ లో హైదరాబాద్ నగరం ఉండటం గర్వకారణమన్న సీఎం. త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయి. కేటీఆర్ తో దగ్గరగా ఉండేవాళ్లు తమతో టచ్ లో ఉన్నారన్న మహేష్ గౌడ్. రేవంత్ రెడ్డి అన్ని వర్గాలను మోసం చేశారు. రైతు రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదన్న హరీష్ రావు. లగచర్ల ఘటనలో బీఆర్ఎస్ హస్తం ఉంది. భూమి లేని 17 మంది దాడి చేయడానికి వచ్చారన్న మల్లు రవి. రాష్ట్రంలో ప్రతిపక్షమే లేకుండా చేయాలనే చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ నేత చింతాడ రవికుమార్ ధ్వజం. తిరుపతి జాతీయ సంస్కృత యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం. ఒడిషా నుంచి 20 గంజాయి ప్యాకెట్లను క్యాంపస్ కు తీసుకువచ్చిన శతపథి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో దివ్యాంగుల పోరాట సమితి నిరసన. వికలాంగుల పెన్షన్ 6,000 రూపాయలకు పెంచాలని డిమాండ్. కామారెడ్డి జిల్లా దోమకొండ కేజేబీపీ ఎదుట విద్యార్థుల ఆందోళన. స్పెషల్ ఆఫీసర్ మంగమ్మ ఇబ్బందులకు గురి చేస్తోందని స్టూడెంట్స్ నిరసన. యాదాద్రి జిల్లా బ్రాహ్మణపల్లిలో అగ్ని ప్రమాదం. హిందుస్థాన్ శానిటరీ గోడౌన్లో ఎగిసిపడ్డ మంటలు. కాకినాడ కలెక్టరేట్ వద్ద మిడ్ డే మీల్స్ వర్కర్ల ఆందోళన. ప్రభుత్వం మెనూ ఛార్జీలు పెంచాలని డిమాండ్. జమ్మూ కాశ్మీర్లో భారీగా పడిపోతున్న ఉష్ణోగ్రతలు. శ్రీనగర్లో -1.2 డిగ్రీస్ టెంపరేచర్. ఢిల్లీలో మరో 3 రోజుల పాటు కాలుష్య నిరోధక చర్యలు కొనసాగుతాయి. ప్రవేశ మార్గాలపై నిఘా ఉంచాలని ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశం. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతున్న ఆప్. రేవడిపై చర్చా కార్యక్రమాన్ని ప్రారంభించిన కేజ్రీవాల్. గోవా సమీపంలో సబ్మెరైన్ ను ఢీకొట్టిన ఫిషింగ్ బోట్. 2 మత్స్యకారులు గల్లంతు. లావోస్ లో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ పర్యటన. జపాన్, ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రులతో భేటీ. మహారాష్ట్రలో క్యాష్ ఫర్ ఓటు కలకలం. రాహుల్ ఖర్గేకు పరువు నష్టం నోటీసులు పంపిన బీజేపీ నేత వినోద్ తావ్డే. హర్యానా యమునా సాగర్ లో భారీ అగ్ని ప్రమాదం. దుప్పట్లు, కార్పెట్ల షాప్ లో చెలరేగిన మంటలు. ఎయిర్పోర్ట్ లో తనిఖీల విషయంలో వెనక్కి తగ్గిన కెనడా. భారత్ కు వెళ్లే ప్రయాణికులకు అదనపు తనిఖీలను నిలిపివేసిన ట్రూడో ప్రభుత్వం. కీవ్ పై మాస్కో ఖండాంతర క్షిపణి దాడిని ఖండించిన జెలెన్స్కీ. రష్యా అటాక్ పై ప్రపంచం స్పందించాలన్న యుక్రెయిన్ అధ్యక్షుడు. పెర్త్ టెస్టులో తొలి రోజు భారత్దే పై చేయి. బ్యాటింగ్ లో తడబడ్డా, బౌలింగ్ లో అదరగొట్టిన టీమిండియా. భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు. 1900 పాయింట్లకు పైగా లాభపడ్డ సెన్సెక్స్. దేశవ్యాప్తంగా పెరిగిన బంగారం ధరలు. హైదరాబాద్ లో 78,820 రూపాయలకు చేరిన 24 క్యారెట్ల గోల్డ్ రేట్.